హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి తేజస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. సో ఏంటి రోజు వీడియో పూజ అంతా తీస్తున్నారు అని అనుకుంటున్నారా? మా పాపకైతే కూచిపూడి అండ్ భరతనాట్యం డ్యాన్స్ క్లాస్కి అయితే జాయిన్ చేశామండి. వాళ్ళు ఏదైనా ప్రోగ్రామ్స్కి తీసుకెళ్ళాలంటే కంపల్సరీగా గజ్జల పూజ అయితే అవ్వాలి అని చెప్పేసి అన్నారనమాట. సో అందుకని చెప్పేసి పూజ అయితే చేయిస్తున్నామండి. ఈ గజ్జల పూజ ఎప్పుడు పడితే అప్పుడు చేయరంట, ఓన్లీ కార్తీక మాసంలో మాత్రమే చేస్తారంటండి. వాళ్ళకు కూడా కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి కదా, సో అదనమాట. సరే అని చెప్పేసి చేయించేస్తున్నాము. ఈ పూజ అవ్వకుండా గజ్జలు అయితే కట్టుకోకూడదంట. నెక్స్ట్ ఇంకా కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి చెప్పారు. ఇవి ఎప్పుడు దేవుడి మూలని ఉంచుకోవాలి అని చెప్పారు. నెక్స్ట్ చెప్పులు వేసుకొని గజ్జలు ఉంచుకోకూడదంట. అలాగా రెండిటికి సెట్ అవ్వదంట, ఎందుకంటే అవి మనం దైవంగా భావించాలి అని చెప్పేసి చెప్పారనమాట. ఇంకా సాంగ్ ఫుల్గా నేర్చుకోకుండా కూడా గజ్జలు కట్టుకోకూడదంట. సో ఇన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి. నాకు తెలియదు కదా, ఫస్ట్ టైం కదా. సో చెప్పినప్పుడు ఓకే ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయా అని చెప్పేసి అనుకున్నానండి నేనైతే. మీలో ఎవరైనా మీ పిల్లల్ని డ్యాన్స్ క్లాస్లో జాయిన్ చేశారా అండి? జాయిన్ చేస్తే పూజ ఇలాగే చేశారా? మీకు ఎంత తీసుకున్నారు అవన్నీ కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవచ్చు. వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి. పూజ పిల్లలు ఎంత బాగా చేశారో అనేది తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియో నచ్చితే షేర్ కూడా చేయండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పిల్లలు అందరూ కూడా లంగా జాకెట్లోనే వచ్చారండి. సో గుడికి ఎలాగైతే వెళ్తామో అలా రెడీ అయ్యి రమ్మన్నారనమాట. పిల్లలందరినీ ఇలా చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా క్యూట్గా ఉన్నారు, ఎంతైనా మహాలక్ష్మిలాగా కనిపిస్తున్నారు అనమాట. పూజ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో ఆఫ్టర్ దట్ గజ్జలు అయితే కట్టించుకోవడానికి రమ్మని చెప్పారు మేడము. సో గజ్జలు కట్టేటప్పుడు ముందే చెప్పేశారనమాట, ఎవరు కూడా మాట్లాడించొద్దు, నేను మాట్లాడుతూ గజ్జలు కట్టను అని చెప్పేసి అన్నారు. సో వరుసగా అందరూ కూడా లైన్లో నించున్నారు. పిల్లలందరికీ కూడా గజ్జలు కట్టే వరకు మేడం అయితే అస్సలు మాట్లాడలేదండి, ఏదో మంత్రాలు చదువుకుంటూ ఉన్నారనమాట. సో పూజ మొత్తానికి అయితే మాకు 4-5 అయితే అయిందండి. మొత్తం A to Z పూజకి సంబంధించినవన్నీ మేడం వాళ్ళే ఇచ్చారు. గజ్జలు కూడా ఎంత బాగా అల్లించారంటే చాలా చాలా నీట్గా ఉందన్నమాట ఫినిషింగ్ కూడా. నెక్స్ట్ గజ్జల క్వాలిటీ కూడా చాలా చాలా బాగుందండి. మనందరికీ గజ్జలు అనేసరికి భరతనాట్యంలో
రెక్టాంగిల్ షేప్లో ఉండి వస్తాయి కదండి, అవి అయితే తెలుసు. ఇలాగ అల్లించడం అనేది నాకు తెలీదు. సో అవి ఏంటంటే ఎక్కువ కాలం మన్నికి రావంట, తొందరగా గజ్జలు ఊడిపోతాయి అని చెప్పేసి అన్నారు. అందుకని ఇవి ఇలా చుట్టిస్తున్నారంట, ఇవే ఎక్కువ కాలం వస్తాయి అని చెప్పేసి అన్నారనమాట. పూజ అంతా కంప్లీట్ అయ్యి గజ్జలు కూడా పిల్లలందరికీ కట్టేసిన తర్వాత ఒక 3 స్టెప్స్ అలాగా డ్యాన్స్ వేయిస్తాను ఉండమని చెప్పేసి అన్నారండి. మేము యాక్చువల్గా 4కి వచ్చాము. ఆ రోజు ఇంటికి వచ్చేసరికి మాకు 7 అయితే అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది. సో చూసారు కదా గజ్జలు. ఎప్పుడో 3rd క్లాస్ నుంచి అడుగుతుందండి డాన్స్ క్లాస్లో జాయిన్ చేయమని చెప్పి. నేనైతే 7th క్లాస్కి వచ్చిన తర్వాత జాయిన్ చేశాను అనమాట. ఇంకా వీటిలో ఎగ్జామ్స్ కూడా ఉంటాయంట. సో అది చూడాలి, ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తుందో చేయదో అనేది నాకు తెలీదు. ఇంకా ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్ కదా. నెక్స్ట్ ఇంకా ప్రోగ్రామ్స్కి అయితే డ్రెస్ కొనాలి, కాస్ట్యూమ్స్ కొనాలి, ఇవన్నీ కొనాలండి. ఇంకా ప్రోగ్రామ్స్ తీసుకెళ్ళడానికి టైం ఉంది. మేబీ డిసెంబర్ ఎండింగ్, జనవరి 1st వీక్ అలా తీసుకెళ్ళచ్చు. ఈ లోపు మేము సెర్చ్ చేస్తామన్నమాట ఎక్కడ తక్కువగా ఉంటాయి ఏంటి అనేది. నెక్స్ట్ వీడియోస్ అన్నీ వస్తాయండి. నేను ఎక్కడ తీసుకున్నాను డ్యాన్స్ డ్రెస్, కాస్ట్యూమ్స్ అన్నీ కూడా ఎంత కాస్ట్ పడింది, అడ్రస్ అవన్నీ పెడుతూ ఉంటానండి. వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. డ్యాన్స్ వీడియోస్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి, ఎక్కడ మిస్ అవ్వద్దు. ప్లీజ్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.